రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి మనకి ది లీస్ట్ నెంబర్ ఆఫ్ 4 డిజిట్స్ విచ్ ఈస్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్. అప్పుడు 4 డిజిట్ లీస్ట్ నెంబర్ తీసుకుంటే ఎంత అయింది? 1000. దీంట్లో ఏమవుద్ది? 3 టేబుల్, 3 3 జార్ 3 3 జార్ 9. ఈ టేబుల్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే 1, ఇక్కడ 1 3 డబుల్ చేస్తే 6, పక్కన 1 తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ 61. సో ఇక్కడ మనకి 39 వస్తుంది. సో ఇక్కడ మనకి 1000లో నుంచి ఈ 39 తీసేసామనుకో ఏమవుతుంది? చూడండి ఇక్కడ 961. సో మళ్ళీ 3 డిజిట్స్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆన్సర్ ఇది కాదు. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 31 ఉంది కదా, ఈసారి 32 స్క్వేర్ తీసుకోండి. 32 ఇంటూ స్క్వేర్ అంటే 1024. సో ఆన్సర్ ఈజ్ 1024. 4 డిజిట్స్ స్మాలెస్ట్ లీస్ట్ నెంబర్ ఎంత అంటే 1024. ఆప్షన్ సి. ఆన్సర్ ఈజ్ సి. ఏకవసవి ఒక రోజులో, ప్రతిరోజు అంటే ఒక రోజులో 500 మీటర్లు నడుస్తున్నాడు. ఓకే, అయితే 8 వారాలు 8 వీక్స్ అన్నది చూడండి. 8 వీక్స్లో అంటే 8 వీక్స్ అంటే ఎన్ని రోజులు? చూడండి, 8 ఇంటూ 7, 8 7 జార్ 56. 56 రోజులలో చూడండి, 56 రోజుల్లో ఎన్ని మీటర్లు నడుస్తాడు? చూడండి ఏమైంది? ఇది ఇంటూ ఇది 56 ఇంటూ 500 డివైడెడ్ బై ఇక్కడ 1 కదా, అయిపోయింది. ఇంకేం లేదు, మనం ఇంటూ చేసేసుకోవడమే. కింద ఏం లేదు కదా క్యాన్సిల్ చేయడానికి కూడా. కాబట్టి చూడండి 5తో దీన్ని చేసుకుంటే ఇంటూ 5 6 జార్ 30, 5 5 జార్ 25, 28, 2 zeros. ఎంత వచ్చింది? 28,000 మీటర్స్. 28,000 మీటర్లు. దాని ఏం కదా ఇది కిలోమీటర్లకు మార్చాలంటే ఏం చేస్తుంది? దీన్ని చూడండి 28,000 డివైడెడ్ బై 1000 వేస్తే ఏమవుతుంది? 28 కిలోమీటర్స్. ఓకే, 28 కిలోమీటర్లు. సో ఆన్సరు 28 మీటర్లు. అండ్ హెచ్సిఎఫ్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఇక్కడ ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ అని చెప్పేసి మనకి 3 నెంబర్స్ ఇచ్చాడు. ఈ 3 నెంబర్స్ నుంచి ఎల్సిఎం చేయడం ఎలా అంటే ఈజీ అనమాట. చూడండి ఇదిగోండి, ఇదొక నెంబరు, ఇదొక నెంబరు, ఇదొక నెంబర్. సో దీంట్లో నుంచి ఎల్సిఎం ఈ 3 నెంబర్లో ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ రాసేసుకోవాలి. 2 దీంట్లో ఉన్నా కూడా రాసుకోవాలి. 2 ఇంటూ 3 ఉంది, దీంట్లో లేదు అయినా కానీ రాసుకోవాలి. 5 ఇంటూ 7. ఓకే, 4 నెంబర్లు ఉన్నాయి. ఈ 4 నెంబర్లో ఎల్సిఎం అంటే ఏంటంటే టు ది పవర్లో ఏది పెద్దగా ఉంటుంది? ఇక్కడ చూడండి 2 క్యూబ్, 2 స్క్వేర్, 2 క్యూబ్. కాబట్టి 2 క్యూబ్ పెద్దది కాబట్టి ఇక్కడ క్యూబ్ తీసుకోవాలి. 3 చూడండి, 3 స్క్వేర్, 3 to the power of 5 కాబట్టి ఇది పెద్దది. 3 to the power of 5 కాబట్టి ఇది తీసుకోవాలి. 5 చూడండి, ఇక్కడ 5 5 స్క్వేర్, 5 క్యూబ్ తీసుకోండి. 7 చూడండి, 7 to the power of 4, 7 క్యూబ్ కాబట్టి 7 to the power of 4 పెద్దది తీసుకోవాలన్నమాట. అప్పుడు సో ఆన్సర్ ఈజ్ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ ఇది అనమాట. ఓకే, యావరేజ్ ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి. ఒక తరగతిలో 15 మంది విద్యార్థుల సగటు వయసు 12 సంవత్సరాలు. వారి టీచర్ వయసును కలపడం వలన సగటు వయసు 2 సంవత్సరాలు పెరిగను. అయినా టీచర్ వయసు ఎంత? చూడండి, 15 మంది విద్యార్థుల సగటు వయసు 12, 15 మంది విద్యార్థుల మొత్తం వయసు 180, విద్యార్థులు ప్లస్ టీచరు మొత్తం 16 మంది అయ్యారు. 16 మంది యొక్క సగటు వయసు 2 పెరిగింది కాబట్టి 14, 16 మంది యొక్క మొత్తం వయసు 224 అయితే టీచర్ వయసు చూడండి, టీచర్ వయసు ఈజ్ ఈక్వల్ టు ఈ 224లో నుంచి 180 తీసివేశారు. విద్యార్థులు తీసివేస్తే 44 సంవత్సరాలు. సో ఆన్సర్ ఈజ్ 44 సంవత్సరాలు. సంభావ్యత ప్రాబ్లమ్ను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. ఇన్ ఏ సైమల్టేనియస్ త్రూ ఆఫ్ 2 డైస్ ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ సమ్ ఆఫ్ 9. ఒకేసారి 2 పాచికలను ఎగరవేసినప్పుడు అంకెల మొత్తము 9 అగుటకు సంభావ్యత. అంటే 2 పాచికల్ని యాడ్ చేస్తే 9 రావాలి. చూడండి, ఇలాంటి అవకాశాలు మనకి ఎన్ని ఉన్నాయంటే 4 సార్లు ఉంటుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ 4, నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు పాచిక డైస్ యొక్క ముఖాలు 6 ఫేసెస్ టు ది పవర్ ఆఫ్ 2 డైస్ కాబట్టి 6 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 36. ఓకే, ఇప్పుడు ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎస్. నెంబర్ ఆఫ్ ఈ అంటే 4 డివైడెడ్ బై 36 అంటే 1/9. సో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు 1/9. సో ఆన్సర్ ఈజ్ 1/9.